కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న రేబీస్ మరణాలు, జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు. పాలవంచ వచ్చిన లగడపాటి రాజగోపాల్, అడ్డుకున్న తెలంగాణ వాదులు. జిల్లాలో 31,000 మంది కౌలు రైతులు, పంట రుణాల మంజూరుకి ప్రభుత్వం చర్యలు. ఈ నెల 26న జిల్లాలో కాంగ్రెస్ జెండాల ఆవిష్కరణ, తెలంగాణ ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్. వార్తల్లోని వివరాలు. రేబీస్ మరణాలు సంభవించినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత విస్మరిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం, నిర్లక్ష్యం వలన కుక్క కాటుకు జనం బలైపోతున్నారు. ఇకనైనా అలక్ష్యం చేయకుండా సమస్య పరిష్కారానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఖమ్మం సమీపంలోని దానవాయగూడెంలో ఓ బాలుడు కుక్క కాటుకు బలైపోయిన సంఘటన రాష్ట్ర మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి కళ్లెదుటే జరగడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది అన్నాడు. విస్తృత ప్రచారానికి తెరదీశారు. పోస్టులు ముద్రించి ప్రచార కార్యక్రమం చేపట్టారు. కుక్క కాటుకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్షేత్రస్థాయిలో ప్రచారం జరగాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఆనాడు ఆదేశించారు. ఆ తర్వాత కుక్కల నిర్మూలనకు మున్సిపల్, పంచాయతీలు చర్యలు తీసుకున్నాయి. జంతు ప్రేమికులు కుక్కల నిర్మూలనను తీవ్రంగా వ్యతిరేకించారు. కుక్కలకు కరిచిన కుక్కల మీద ఎటువంటి ప్రభావం లేకుండా ప్రజల్లో అవగాహన కలిగించడానికి కూడా 3 విడతలుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ఒకవేళ 3 సంవత్సరాల క్రితమే ఏబీసీ మన యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం పెట్టేది ఉంటే మాత్రం ఇప్పటికీ ఇటువంటి అవకాశం కలగకుండా ఉండేది. ఇటువంటిది ఎక్కువ మంది కుక్కలు కరగకుండా బర్త్ కంట్రోల్ చేయటం వల్ల కుక్కలకు తగ్గించే అవకాశం ఉండేది. ఇది గత 3 ఏళ్ల నుంచి నేను జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ గారికి కోరటం కూడా జరుగుతుంది. జంతు ప్రేమికుల సూచనల మేరకు పెంపుడు కుక్కలకు విధిగా యాంటీ ర్యాబిస్ యాక్షన్ వేయాలని ఆదేశించారు. వీధి కుక్కలకు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభమైంది. దశల వారీగా జిల్లా అంతటా వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించారు. కానీ కార్యక్రమం శాఖల మధ్య సమన్వయ లోపంతో నత్తనడకన సాగింది. కేవలం 500 కుక్కలకు మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. ఇంత చేస్తున్న ఈ వారంలోనే 3 కుక్క కాటుకు బలైపోయారు. 15 మంది గాయాల పాలయ్యారు. కూస్మంచి మండలం భగవాన్ తండాకు చెందిన బాలుడు సంతోష్ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకున్నా వ్యాధి సోకి చనిపోవడంతో అసలు వ్యాక్సినేషన్లు పనిచేస్తున్నాయని అనుమానం కలుగుతోంది. ఏదేమైనా కుక్క కాటు వేసిన వెంటనే వైద్య సేవలు పొందాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ శాఖ మరియు యానిమల్ హస్బెండరీ శాఖ సమన్వయంతో వీధి కుక్కలకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ఖమ్మం జిల్లాలో మొదలుపెట్టాం. గత కొంతకాలం నుంచి వీధి కుక్కల వలన కొంత ఇబ్బంది అవుతుంది. కొన్ని మేజర్ పంచాయత్స్లో మరియు మున్సిపాలిటీలో ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నారనే విషయం ఎదుగుతున్నాయి. మీరందరూ కూడా దాన్ని హైలైట్ చేయడం జరిగింది. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి,
డిఈసిఎస్ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ SITK. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ YVSSV ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742 సెల్ 9441233907. కోదాడలో స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక JNTU ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ. 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడపబడుతున్న కళాశాలలు. ISTE, IETE మరియు CSI మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రమ్ కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK. ఐసెట్ కోడ్ GATN. సీట్ కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ B Pharmacy, BTech, ECE, EEE, మెకానికల్, సివిల్, CSE, IT అండ్ MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్. రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 అండ్ 9989148826. ఖమ్మం జిల్లా పాలవంచుకు వచ్చిన కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ కు చుక్కెదురైంది. ఆయన పర్యటనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. పాలవంచలో జరిగిన కె లక్ష్మారెడ్డి సంస్మరణ సభలో పాల్గొనేందుకు హెలికాప్టర్లో భద్రాచలం వచ్చిన లగడపాటి అక్కడి నుంచి కారులో వస్తుండగా తెలంగాణ వాదులు ఆయన అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వ్యతిరేకంగా వ్యవహరించరాదని వారు డిమాండ్ చేశారు. పోలీసుల రక్షణతో పాల్వంచ చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఖమ్మం పట్టణంలో అతి ముఖ్య దర్శనీయ స్థలాల్లో ఒకటి నృసింహస్వామి ఆలయం. ఖమ్మానికి పేరు కూడా నృసింహస్వామి ఆలయంలోని 30 అడుగుల ఏకశిలా స్తంభం నుంచే వచ్చిందని పురాతన గాథ. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయంపై ఓ ప్రత్యేక కథనం ఇది. వీక్షించండి. నేడు మనందరికీ సుపరిచితమైన పట్టణం ఖమ్మం. దీనికి పురాతనమైన పేరు స్తంభాద్రి అట. యుగ యుగాల చరిత్రకు సాక్ష్యం ఈ నృసింహాలయం. ఖమ్మం పట్టణంలోని దర్శనీయ స్థలాల్లో ముఖ్యమైనది. ఖమ్మం జిల్లా ఆదికవి హరిభట్లు రచించిన నృసింహ పురాణంలో స్తంభాద్రి ప్రస్తావన ఉంది. హిరణ్యకశిపుని సంహరించుటకు స్వామివారు ఇక్కడే అవతరించారట. ఈ కొండ స్తంభాన్ని పోలి ఉన్నందున దీనికి స్తంభాద్రి, స్తంభగిరి అని పేర్లు వచ్చాయి. ఈ ధ్వజస్తంభం ఎత్తు 30 అడుగులు. ఒకే శిలలో మలచబడటం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచి భక్తులకు కొన్ని సౌకర్యాలు కల్పించింది. స్తంభాద్రి మెట్ల వద్ద గత కొద్ది సంవత్సరాల క్రితం షిరిడీ సాయి ఆలయాన్ని నిర్మించారు. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే.
కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ గ్రామ గ్రామాన పార్టీ పతాకాలు ఆవిష్కరించాలని కాంగ్రెస్ నేతలు పార్టీ శ్రేణులను కోరాయి. తెలంగాణ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం జాప్యాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపడుతున్నామని చెప్పారు. ఖమ్మం ఆర్ఎండ్బి అతిథి గృహంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నేతలు కొత్త సీతారాములు, చింతనిప్పు లాలయ్య, జహీర్ అలీ, వెంకయ్య, గురుమూర్తి తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్ర వ్యవహార శైలితో కాంగ్రెస్ పార్టీపైన ప్రజల్లో తప్పుడు భావం ఏర్పడకూడదనే ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఇవాళ 100 మంది ఉంటే 50 మంది పైచలకు కాంగ్రెస్ ప్రతినిధులే ఉన్నారు. ఇక్కడ ఎంపీలు ఉన్నటువంటి దానిలో మొత్తంగా చూసినప్పుడు ఒక్క తెలంగాణ నుంచి ఖమ్మం తప్ప మిగతా అందరూ ఎంపీలందరూ కాంగ్రెస్ వాళ్లే రాజీనామా చేశారు. మంత్రులు 10 మంది ఉంటే 10 మంది రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇంతమంది రాజీనామా చేసినా పైన ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ప్రజల్లో ఉన్నటువంటి మీమాంసని 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ముక్త కంఠంతోనే హైకమాండ్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు సోనియా గాంధీ గారిని. ఆ రోజులు ఆ కాలంలో మళ్ళీ ఇవాళ ఇంకో స్వతంత్ర పోరాటం మన రీజియన్, మన ప్రాంతాన్ని విముక్తి చేయించడానికి పోరాడుతున్న లాయర్లకు ధన్యవాదాలు. రేపటి కార్యక్రమంలో కూడా లాయర్లు, డాక్టర్లు, ప్రజా సంఘాలు, ఉద్యోగస్తు సంఘాలు ఎవరైతే సానుభూతి చూపించి ఇంతకాలంగా పోరాడుతున్నారో వాళ్ళు పెన్ డౌన్ చేసి 4 రోజులు, 24 రోజులు, 25 రోజులు ఈ అంశాన్ని పట్టుకొని ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ఉద్యోగ సంఘాలు గత 20 సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years, 4 institutions, 5,000 students, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. కేయూ పరిధిలో బి నాగసుధ ఎంసీఏ నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో కేయూ పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు మీనాక్షి పటేల్ కేయూ 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్, నాగమణి 9th ర్యాంక్, బి రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు. మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు యూజీ కోర్సులు బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ మరియు జనరల్, బీబీఎం, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ మరియు ఎంకామ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము మరియు ఉచిత విద్య. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ. ఐబీఎం, సింటెల్, హెచ్సీఎల్, జన్పాక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసీఐసీ బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742223799, 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, డైరెక్టర్ సిసిఎంబి హైదరాబాద్. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఖమ్మం
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనే ఆశయంతో మీ ముందుకు వచ్చింది బొమ్మ రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారి బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన పట్టణంలో విశాలమైన తరగతి గదుల్లో స్వంత భవనంలో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. కేంద్రీకృత మరియు సాంకేతిక విద్యా విధానం, వర్క్ షీట్ ద్వారా హోంవర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ, ఐఐటి, జేఈఈ, మెడిసిన్, ఏఐట్రిపుల్, సివిల్స్, ఐసీడబ్ల్యూఏలకు ప్రాధాన్యత. పిల్లలకు పుస్తకాల మోతబరువు లేకుండా వినూత్న పద్ధతిలో విద్యాబోధన, అధునాతనమైన క్రీడా సామగ్రితో విశాలమైన ఆట స్థలం, అన్ని ప్రాంతాల వారికి బస్ సౌకర్యం, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇండోర్ గేమ్స్, ఎల్కేజీ టు 10th క్లాస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అప్ టు 5th. అడ్మిషన్లు ప్రారంభమైనవి. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, న్యూ పాకబండ కాలనీ, చావా రామయ్య నగర్, మమతా హాస్పిటల్, అల్లిపురం రోడ్, ఖమ్మం. ఫోన్ 9396671196, 9348333338. ప్రభుత్వం బెదిరింపులకు భయపడేది లేదని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఉద్యోగ సంఘాల జేఏసీ తెలిపింది. నోపే నో వర్క్ గాని ఎస్మా చట్టానికి గాని భయపడేది లేదని పేర్కొంది. ఆగస్టు 1వ తేదీ నుంచి జరిగే సకల జన సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని జేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు తెలిపారు. 1వ తేదీ నుంచి దశలవారీ ఆందోళన, ఆ తర్వాత సమ్మెలోకి వెళ్తామని చెప్పారు. ప్రజలంతా సమ్మెకు సిద్దమవుతుంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగిస్తామని చెప్పడం గర్హనీయమన్నారు. తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా తాము సిద్దమని రంగరాజు చెప్పారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక జాయింట్ యాక్షన్ కమిటీ అలానే పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 1వ వారం నుంచి ప్రజా సమ్మెగా అవుతున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 143 మంది తెలంగాణ ఏరియాలో ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే కనీసం పట్టిన దిశలో లేదు. ఒక ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు తెలంగాణ కావాలని కోరుకుంటుంటే వేరొక ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలతోటి లాబింగ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఆ ప్రాంతం మాకు కావాలి. ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం వాళ్ళు అడిగితే ఏమంటారు? వాళ్ళు మాకు తెలంగాణ వద్దనే చెప్తారు తప్ప తెలంగాణ ఇవ్వని చెప్పరు కదా. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది అసలు? యాక్చువల్గా ఆల్రెడీ హైదరాబాద్ ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలోదే, తర్వాత 56లో ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతంలో కలిపి ఒక ఉమ్మడి చేయడం జరిగింది. మా ప్రాంతం ఆనాటి నుంచి ఈనాటి వరకు మా ప్రాంతం మాకే అని అంటున్నాం తప్ప ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలతో లాబింగ్ తోటి మమ్మల్ని ఈ విధంగా దోచుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే ఖమ్మం శ్రీ చైతన్యలో అడుగు పెట్టాలి. పరీక్షలేవైనా వరుస ర్యాంకులు ప్రతి ఏటా ఖమ్మం శ్రీ చైతన్యవే. 2010 ఎంసెట్ లో స్టేట్ 338వ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఏఐట్రిపుల్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఎంసెట్ 138 మార్కులతో బి మోహన్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఏఐట్రిపుల్ లో బి చరణ్ కుమార్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 ఏఐట్రిపుల్ లో జె సూర్య ఆల్ ఇండియా 859వ ర్యాంక్. 2007, 2008, 2009లో వరుసగా 987 మార్కులతో హ్యాట్రిక్ విజయం. ఇంకా జూనియర్ ఇంటర్ లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 188 మంది. ఖమ్మం విద్యారంగానికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డు గ్రహీతలు. 2009లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ టాపర్స్. ఇవే స్థాయి విజయాలు గత 14 సంవత్సరాలుగా శ్రీ చైతన్యవే. ఏ పోటీ పరీక్షలోనైనా అన్నింటా మేమే ఫస్ట్, అందరిలో మేమే బెస్ట్. ఇంటర్ తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకై శ్రీ చైతన్య అపూర్వ సృష్టి. ఎంపీసీ విత్ ఐఐటి జేఈఈ విద్యార్థులకు నికాన్, ఏఐట్రిపుల్ విద్యార్థుల కోసం నియాన్, ఎంసెట్ అండ్ రెగ్యులర్ విద్యార్థులకు లియో, బైపీసీ విత్ ఎంసెట్ విద్యార్థుల కోసం మెడికాన్, ఎంఈసీ సిఈసీ విత్ సిఏసిపిటి ఐసీడబ్ల్యూఏ ప్రోగ్రామ్. ఈ విద్యా సంవత్సరం నుండి మమతా హాస్పిటల్ రోడ్, వరదయ్య నగర్ నందు కూడా డే అండ్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నూతన బ్రాంచ్ ప్రారంభం. హాస్టల్ వసతి కలదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు అడ్మిషన్లకే సంప్రదించగలరు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డే అండ్ రెసిడెన్షియల్, ఖమ్మం. ఫోన్స్ 9246957755, 9246947755. వారే వా, అమ్మా నాన్నలు ఓటేశారు, విద్యార్థులు విజయాన్ని చాటేశారు. త్రివేణిని 10th లో స్టేట్ టాప్ గా నిలబెట్టేశారు. ఎస్ఎస్సి 2011లో సెన్సేషనల్ విజేత త్రివేణి. 587, 585, 583, 542, 541, 540 వంటి స్టేట్ టాప్ స్కోర్ తో మార్కులైన గ్రేడ్లైన రాష్ట్రంలో నంబర్ 1 ఎవర్ గ్రీన్ త్రివేణి టాలెంట్ స్కూల్స్.
కొత్తగూడెంలో గత 2 దశాబ్దాలుగా తిరుగులేని విజయాల రారాజు కృష్ణవేణి. కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఇప్పుడు మీకోసం మన ఖమ్మం పట్టణంలో 2011 సీనియర్ ఇంటర్లో కృష్ణవేణి ప్రభంజనం. ఎంపీసీ నందు ఎం ఫణికేదార్ 1987 మార్కులతో స్టేట్ 6th, బైపీసీ నందు కాజా కావ్య 986 మార్కులతో స్టేట్ 3rd, ఎంఈసీ నందు ఎంహెచ్డి శ్రావణి 1962 మార్కులతో జిల్లా ఫస్ట్. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులను నిలపగల ఖమ్మం జిల్లాలోనే ఒకే ఒక్క విద్యా సంస్థ కృష్ణవేణి. ఐఐటెక్ ఫర్ ఐఐటి, ఈనిట్ ఫర్ ఏఐట్రిపుల్, ఐమెడికాన్ ఫర్ ఎంబీబీఎస్. కృష్ణవేణి ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఎస్ ఫిలిప్సన్, ఎంఎస్సీ మ్యాథ్స్ 23 years ఎక్స్పీరియన్స్. ఎంబీఎస్ రెడ్డి, ఎంఎస్సీ మ్యాథ్స్ 18 years ఎక్స్పీరియన్స్. ఎస్ రాజేష్, ఎంఎస్సీ మ్యాథ్స్ 16 years ఎక్స్పీరియన్స్. ప్రసన్న బీటెక్ ఫిజిక్స్ 18 years ఎక్స్పీరియన్స్. ఎంసీ శేఖర్, ఎంఎస్సీ ఎంఫిల్ కెమిస్ట్రీ 16 years ఎక్స్పీరియన్స్. పి స్వామి, ఎంఎస్సీ పిహెచ్డి జియాలజీ 25 years ఎక్స్పీరియన్స్. పి వెంకటేశ్వర్లు, ఎంఎస్సీ పిహెచ్డి బాటనీ 14 years ఎక్స్పీరియన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ ప్లస్ బైపీసీ, ఎంసెట్, ఎంఈసీ ప్లస్ సిఈసీ, సిపిటి. వివరాలకు కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, భవానీ మెస్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 8686147048. ఆరుగాలు శ్రమించి పని చేస్తారు, పంటలు పండిస్తారు. కానీ వారికి ప్రభుత్వం నుండి రాయితీలు అందేవి కావు. పంట నష్టపోయిన ఆ కౌలు రైతులకు నష్టపరిహారం పొందే అర్హత ఉండేది కాదు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకునేందుకు ఈ ఏడాది శ్రీకారం చుట్టింది. అనేక ఆటుపోట్లను అధిగమించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా వారికి రుణాలు కూడా మంజూరు చేశారు. ఖమ్మం జిల్లాలో 31,000 మంది కౌలు రైతులను గుర్తించారు. వారందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. ఒక్క పంట రుణాలే కాకుండా రైతులు పొందే అన్ని రాయితీలు ఇక నుంచి కౌలు రైతులు కూడా పొందే అర్హత ఈ కార్డు ద్వారా లభిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు దాదాపు ₹1,00,00,000 రుణాలు మంజూరు చేశామన్నారు. కౌలు రైతు గుర్తింపు కార్డు సాగుదారులో ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని అధికారులు భావిస్తున్నారు. సాగుదారులంతా ఆసాములు కావాలని కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించిన కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న రేబీస్ మరణాలు, జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు. పాలవంచ వచ్చిన లగడపాటి రాజగోపాల్, అడ్డుకున్న తెలంగాణ వాదులు. జిల్లాలో 31,000 మంది కౌలు రైతులు, పంట రుణాల మంజూరుకి ప్రభుత్వం చర్యలు. ఈ నెల 26న జిల్లాలో కాంగ్రెస్ జెండాల ఆవిష్కరణ, తెలంగాణ ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.